మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ 17 గ్రామాల్లో వీధి దీపాల కోసం ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను వర్చువల్ గా ప్రారంభించారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇకపై చీకటి ఉండదని తెలిపారు. ఇక వీటితో పాటు అంగన్వాడీ భవనము, పాఠశాలలో అదనపు తరగతి గదులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ భవనాలు నిర్మించారని అరుణ తెలిపారు. So in that part of this thing, it came to all issues which is happening in that one district, Jogulamba. There's a lot of roads. Roads పరిస్థితి చాలా హార్బుల్ ఉంది. అట్లీస్ట్ రిపేర్ స్కూల్ లేవు. టౌన్లో కూడా రోడ్స్ హార్బుల్. టౌన్ రోడ్స్ కూడా హార్బుల్ ఉన్నాయి. మున్సిపాలిటీ లిమిట్లో కూడా హార్బుల్ రోడ్స్ ఉన్నాయి. సో రూరల్ ఏరియాస్కి ఎక్కడ పోవాలన్నా కూడా చాలా హార్బుల్. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 30 years అయింది రోడ్లు ఇక్కడ వేసి ఈ ప్రాంతంలో. దాని కాదు ఒక రోడ్డు చేయలేదు. 1 or 2 వేసి ఉంటే కూడా పాడైపోయింది. సో అది కాకుండా రోడ్ల పరిస్థితి ఒకటి అయితే ఇంకా నెక్స్ట్ గట్టు ఎడ్ లిఫ్ట్ ఒకటి పెండింగ్ వెన్ ఐ వాజ్ మినిస్టర్. సో దానికి నేను శంకుస్థాపన చేశాను 2013 February. సో ఆ తర్వాత కూడా ఏమీ కాలేదు 10 years. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 2 years అవుతుంది. దాంట్లో ఏమీ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ హార్డ్లీ ఇట్ విల్ టేక్ 6 months టు కంప్లీట్. నిజంగా అంటే దాని మీద కమిట్మెంట్తో పని చేస్తే 6 monthsలో ప్రాజెక్ట్ పూర్తి కావాలి గట్టు లిఫ్ట్. బట్ ఆల్మోస్ట్ 13 years అవుతుంది. సో దట్ ఇస్ నాట్ కంప్లీటెడ్. దాంట్లో వాళ్ళు ఏంటంటే అది నేను కూడా మాట్లాడాను వాళ్ళతో. ఎవ్రీ టైం ఏమైంది, వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ లిఫ్ట్ని 10 TMC చేస్తామన్నారు. దాన్ని ఏదో దాని పెద్ద సినిమా చూపించేసి దాన్ని అప్పుడు కొన్ని రోజులు ఆపేశారు. దాని తర్వాత 25 TMC గుండెదొడ్డి దగ్గర ఏదో కడతామన్నారు. అది పెద్ద TMC కట్టి అక్కడి నుంచి లిఫ్ట్ జూరాలకే వాటర్ లిఫ్ట్ చేస్తామన్నారు. అదంతా హ్యాపెన్ విచ్ వర్ నాట్ పాసిబుల్. అవన్నీ కూడా ఏమీ పాసిబుల్ లేకుండే. సో మేము చెప్పినప్పుడు కూడా సరే టైం అంతా అలా చేసినారు. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళని అదే మిస్గైడ్ చేస్తున్నారు. 25 TMC ఇక్కడ గుండెదొడ్డి దగ్గర పెట్టాలా, అక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా అంటే ఇట్ ఓల్డ్ మినిస్టర్ స్పోక్ టు మినిస్టర్ ఆల్సో. ఇవన్నీ వైబుల్ కావండి. డోంట్ డూ ఆల్ దిస్ అన్లెస్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పటికీ చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇది గట్టు లిఫ్ట్ యాజిటీస్గా ఉన్నటువంటి లిఫ్ట్ కంప్లీట్ చేయండి. రాలంపాడ కూడా ఏదైతే 4 TMC రిజర్వ్ అవుతుందో నౌ వీఆర్ స్టోరింగ్ ఓన్లీ 2 TMC. సో బికాస్ ఆఫ్ సిపిఎస్ అండ్ ఆల్ దాన్ని లాస్ట్ 2-3 years అయింది ఆపేసి. సో దాన్ని ఇప్పటిదాకా కూడా దాన్ని ఏమి దాన్ని అంటే ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయలేదు. ఎక్స్పర్ట్ కమిటీ అన్నా కానీ ఇప్పటిదాకా ఏం అవ్వలేదు. అది కూడా ప్లాన్ అవుతుందా. సో ఇంకా అందరి కాలువలు ఎక్కడైతే కాలువల పనులు అన్నీ చాలా కాలువల పెండింగ్ ఉన్నాయి. కొన్ని కాలువల బ్రిడ్జ్లు పెండింగ్ ఉన్నాయి. సో 198 ప్యాకేజ్ ఇంకా చాలా పెండింగ్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా చాలా రోజులు అయిపోయింది. వీటిని స్పీడప్ చేయించాలి. వీటన్ని ఇంకోటి జూరాల ప్రాజెక్ట్ వెరీ ఓల్డ్ అండ్ దిస్ అంటే మెయిన్ ప్రాజెక్ట్ ఫర్ దిస్ డిస్ట్రిక్ట్. అంటే ఆస్ట్రేలియా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కూడా ఇదే హార్ట్ లాగా జూరాల ఇక్కడ ఉన్న.
వైఫల్యాలపై అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు రాకముందు ఇచ్చినటువంటి హామీలపైన అయితేనేమి, ఆయా నియోజకవర్గాల్లో జిల్లాలో ఇచ్చినటువంటి హామీలపైన అయితేనేమి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో ప్రజల సమస్యలపైన ప్రతి జిల్లా కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆ సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడానికి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి ఆ ర్యాలీ తర్వాత జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించే కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టిన నేపథ్యంలో ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లాలో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ తరఫు నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వీరేందర్ గౌడ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు గారు, అదేవిధంగా స్నిగ్ధారెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్లు పద్మావతి గారు, కృష్ణవేణి గారు, రమాదేవి గారు, అదేవిధంగా బండల వెంకట్రాములు గారు, మన ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి శివారెడ్డి గారు, మాజీ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా పెద్ద ఎత్తున విశేష ప్రతి ఒక్కరికి పేరు పేరున మన కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులకు వాళ్ళు వకీళ్ళు ఏడ ఉండమంటే కానీ ఇస్తాయిపోయారుగా మేమున్నా కానీ మేము చెప్పినా కానీ మీరు కోర్టు కట్టాలంటే ఇది ఎక్కడ న్యాయం అర్థమవుతలేదు. వకీళ్ళు అందరూ వచ్చి మాకు గీడ ఉంటే బాగుంటుంది అంటే మంచిగా బాగా ఆడనే పెట్టండి అని చెప్పాలి. వాళ్ళు అందరూ కోరుకున్నాం కానీ దాంట్లో ఒకరినో ఇద్దరినో ముగ్గురినో పెట్టుకొని వాళ్ళు గాడ చూపించడం అనంతపురం కాడ కోర్టు పెడతాం. రేపొద్దు ఎన్నో కోర్టు కేసులు ఉంటాయి. ఏదో పేదవాళ్ళు పోతుంటారు ఇంటికెళ్ళి ఇలా బస్ స్టాండ్ పక్కన ఉందని నడుచుకుంటూ బస్ దిగుతారు, నడుచుకుంటూ పోతాం. మోటార్ సైకిల్ వస్తే నడుచుకుంటూ పోతాం. లేదా ఊళ్ళలో కొట్లాడుకున్న వాళ్ళు ఉంటారు, కక్షలు ఉన్న వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటాయి. ఆ ఊరు బయట ఎక్కడో అడుగుల మధ్యన ఈరోజు కోర్టు పెడితే రేపు పొద్దున కొట్లాడుకుంటూ ఒకనోరు మనం కొట్లాడుకునే అవకాశం కల్పించడం తప్ప ఇంకేముండదు. వీళ్ళకంటే భూములు ఉన్నాయంటే అంతే కోటాడ కావాలంట, పక్కన ఉంటే భూముల రేటు పెరుగుతాయంట. ఆ కోటాడ పెడితే ఇలా భూముల రేట్లు పెంచుకుంటే ఈ కోట అనంతపురం కాడ పెట్టాలంట. ఈరోజు వాళ్ళేమో అడ్వకేట్లు అంటే మాకు దీన్నే ఆర్టీఓ ఆఫీస్ కాడ తీయండి, లేదా దగ్గరలో ఇంకేదైనా ఉంటే చూపించండి, మా ఉన్న కోర్టు కానీ మా కోర్టు కట్టియండి. ఆ కోర్టుకు 10 ఎకరాలంట, 10 ఎకరాలు ఎక్కడ అవసరం లేదు. 2 తాలూకాలు గద్వాల, అలంపూరు జిల్లా కోర్టు. ఓ 2-3 ఎకరాలు ఉంటే కూడా మస్తు కోర్టు ఆన్లైన్ కోర్టు నిర్మాణం చేయొచ్చు. వేరే జిల్లాలో కూడా 2.5 ఎకరాలే ఇచ్చినారు కోర్టుకి. 10 ఎకరాలు అనేది అవసరాన్ని బట్టి తీసుకోమని చెప్తున్నారు భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని. వీళ్ళు అంతకంటే ఎక్కువ కోర్టులు అవసరమైతే ఉండదు భవిష్యత్తులో 2 నియోజకవర్గాలు. కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన లేనటువంటి పద్ధతిలో ఈరోజు ఈ పాలన జరుగుతుంది. దాన్ని తాత్సారం చేస్తున్నారు, ఆలస్యం చేసింది ఇప్పటికే చాలా. ఎప్పుడో కోర్టు భవనం స్టార్ట్ అయిపోవాలి, ఇప్పటిదాకా దాని స్థలమే తెలుస్తలేదు. ఈరోజు ఈ ప్రాంతంలోన ఇంకా